మోహన రాగం 4వ భాగం. 3వ భాగంలో మాలిని మోహన్కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే మోహన్ ఆమెను వీలైనంత దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మాలతి పెళ్లి సంబంధాల వరకు వచ్చి పెళ్ళి ఆగిపోతూ ఉంటుంది. సంబంధాలు ఏవి కుదరకపోవడంతో ఒకరోజు మాలతి తండ్రి స్నేహితుడి ద్వారా సంగతి ఏమిటో తెలుస్తుంది. నిర్ఘాంతపోతారు తల్లి తండ్రి. కథ కొనసాగుతుంది. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. విచారించి ఏం లాభం? ఇంక ముందు జరగాల్సింది ఆలోచించాలి. దేవుడు అన్నీ మన మేలుకే చేస్తాడు. శ్రీహరి వచ్చి చెప్పి వెళ్ళడం మంచిదే అయింది. లేకపోతే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉండేవాళ్ళం. చిన్నగా నవ్వారు కృష్ణశర్మ గారు భార్యను ఓదారుస్తూ. నిప్పులాంటి పిల్లకి ఎంతటి కళంకం అంటగట్టారు, నిట్టూరుస్తూ అంది కమలమ్మ. ఇంకా దానికి నేను బతికుండగా పెళ్ళవుతుందా? ఈ కళ్ళతో నేను చూస్తానా? మళ్ళీ కళ్ళల్లో నీళ్లు. ఊరుకో, ఏం మాటలవి? ఎందుకు కాదు, లక్షణంగా అవుతుంది అని కొంచెం సేపు ఆగి అన్నాడు కృష్ణశర్మ గారు. కానీ నువ్వు పని చెయ్యాలి. దానికి నా కోసం నాతో కలిసి మోహన్ తల్లి దగ్గరికి రావాలి. వాళ్ళింటిగా సగం ఆవిడ వల్లే నా పిల్ల బతుకు నాశనమైంది. ఇంకా ఎందుకు ఆవిడ మొహం చూడ్డం? ఆడపిల్లనలా ఆ రోజు ఆవిడ ఇంకా ఏదో అనబోయింది కమలమ్మ ఉక్రోషంగా. జరిగిన దాన్ని గురించి ఆలోచించవద్దు, తలుచుకోవద్దు అన్నానా? అయినా నువ్వు దాన్నలా రోజు బయటికంటూ పంపించకపోయి ఉంటే ఇదంతా వచ్చేదే కాదుగా, ఖండించారు కృష్ణశర్మ గారు. నేను పంపించేదేమిటి? అదంతా ఇప్పుడెందుకు కానీ నా మాట విని నాతో రా. మోహన్కి మాలతికి పెళ్లి చేద్దాం, చేసుకోమని అడుగుదాం. కమలమ్మకి మాట సహజంగానే తోచింది. ఏం, మోహన్ ఒక్కడే కొడుకు, ఆ ఇల్లు ఉన్న ఆస్తి రేపు అతడివేగా. ఆడపిల్ల అరుణ రేపు పెళ్ళై వెళ్ళిపోతుంది. అతడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఇప్పుడు కావాలనుకున్నా రాదు. అంతా బాగానే ఉంది అనుకుంది. మాలతి అన్నీ వింటూనే ఉంది, చూస్తూనే ఉంది. ఇవన్నీ ఆమె మనసు మీద తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు లోకం దృష్టిలో తను శీలహీనురాలు. లోకం కసి ద్వేషం కలిగే ఈ లోకం మీద రేపు తన పెళ్ళైతే ఈ లోకం నోరు మూతపడుతుందా? అవును, కొంత సద్దుమణగవచ్చు. కన్నీళ్లు కారసాగాయి. తన మీద తనకే జాలి వేసింది. జీవితం మీద విరక్తి కలుగుతోంది. తనెందుకు అసలు బతకడం? తల్లిదండ్రుల కోసం. అయినా చచ్చేం సాధించాలి? బతికుండి తల్లిదండ్రులకి సంతోషం కలిగించాలి. ఏ విధంగా సాధ్యమైనంతగా సంతోషంగా ఉన్నట్టు నటించాలి. జరిగిన సంఘటనలేవి తనని కదిలించలేదని వాళ్ళు అనుకోవాలి. తను ఏ భావాలు మనసులోకి రాకుండా మనసుని రాయి చేసుకోవాలి. అది సాధ్యమా? ప్రయత్నించాలి. కాలేజీ నుంచి అప్పుడే వచ్చింది అరుణ. అనసూయమ్మ తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టుంది. కాఫీ కూడా పెట్టలేదు. అమ్మా, కాఫీ పెట్టలేదు అడిగింది అరుణ తల్లి దగ్గర వచ్చి కూర్చుంటూ. తల్లి మాట్లాడకపోవడంతో అన్నయ్య ఉత్తరం రాశాడా అని అడిగింది. మళ్ళీ మోహన్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన నాడు అలాగే దిగులుగా కూర్చుంటుంది అనసూయమ్మ ఎప్పుడు. లేదన్నట్లు తలూపిందామే. ఏమిటి మరి, ఒంట్లో బాగాలేదా? చెయ్యి పట్టుకొని చూసింది. చెయ్యి వేడిగా ఉన్నట్లు కనిపించింది. కంగారుగా మెడ నుదురు తాకి చూసింది. ఏం లేదే, విసుగ్గా చెయ్యి తీసేసింది ఆవిడ. లేదంటావేమిటి? ఒళ్ళు వేడిగా ఉంటే కాఫీ పెడతానుండు. ఇంతలో నువ్వు పడుకో. నువ్వు రెస్ట్ తీసుకోకపోతే అన్నయ్యకి ఇప్పుడే ఉత్తరం రాసేస్తాను. అబ్బా అరుణ, నువ్వు కాసేపు ఊరుకోవే. నాకేం జ్వరమూ లేదు. ఆలోచనల వల్ల ఒళ్ళు వేడిగా ఉందేమో అంతే. ఏం ఆలోచనలు అని అడుగుదామని నోరు తెరిచింది అరుణ. ఎలాగూ వాడికి వాళ్ళ నా పేరు మీద ఉత్తరం రాయాలి అందావిడే మళ్ళీ. ఏం రాయాలి? తిరిగి కూర్చుంటూ అడిగింది అరుణ. అంతవరకు అరుణకి చెప్పలేదే అన్న విషయం గుర్తుకొచ్చి మొదలుపెట్టింది అనసూయమ్మ. ఇవాళ మీ అన్నయ్యకో సంబంధం వచ్చిందే. ఎవరనుకున్నావు? కమలమ్మ గారు కృష్ణశర్మ గారు వచ్చి వెళ్ళారు. అలా చూస్తావేమిటే? మాలతి మాధవి లేరు, వాళ్ళ అమ్మ నాన్నను. వాళ్ళ మాలతిని మన మోహనుడికి చేసుకోమంటూ వచ్చారు. 1 గంట కూర్చుని వెళ్ళారు. నాకు చెయ్యి కాలు ఆడితేనా ఒక్కదాన్ని అన్నింటికి. ఆవిడ పాపం దాదాపు ప్రాధేయపడి అడిగింది. ఇన్నాళ్ళు ఏం చేశారో. ఎక్కడ కుదరలేదనేమో మనం కనబడ్డాం. మాటల్లో అప్పుడే మగపెళ్లివారి దర్పం వచ్చేసింది ఆవిడకి. అరుణ మొహంలోకి కాంతి రాసాగింది. అనసూయమ్మకి మాలతి లాంటి కోడలు రావాలని ఎన్నాళ్ల నుంచో కోరిక. మగపిల్లవాడి తల్లి తనే పోయి అడిగితే తక్కువ కాదు. ఆ సంఘటన జరిగాకన్నా వాళ్ళంతటా వాళ్ళు వస్తారేమో కాస్త అటూ ఇటూ చేసి సరేనందామనుకుంది. కానీ ఎన్నాళ్ళు ఎదురు చూసినా రాలేదు వాళ్ళు. వీడు దూరంగా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకు గాను ఇవాళ వచ్చి అడిగారు. ఆలోచిస్తాను అని చెప్పింది వాళ్ళకి. ఏమో మోహన్కి ఇష్టమవునో కాదో. ఇప్పుడు వాడి బుద్ధి ఎలా మారిందో.
తీరా తను అవునని వాడు చేసుకోనంటే అందుకని ముందు వాడి అంగీకారం తీసుకుని తరువాతనే ఏదన్నా మాట చెప్పడం. ఆ మాటే వాళ్లతో కూడా చెప్పింది. పాపం మరీ మరీ చెప్పి వెళ్ళారు. కట్నం కూడా కోరినంత ఇస్తాం అంటున్నారు. భగవంతుడి దయ వల్ల వాడు ఒప్పుకుంటే తనింక కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చు. అరుణ బాధ్యత వాళ్లే చూసుకుంటారు. తనకింక నిశ్చింత. ఇవి ఆవిడ ఆలోచనలు. అన్నయ్యకి తనకి మధ్య మళ్ళీ సామరస్యం కుదురుతుందని అరుణ సంతోషం. మోహన్ తప్పకుండా ఒప్పుకుంటాడని బలమైన నమ్మకముంది అరుణకి. మాలతికి ఎన్నో సంబంధాలు వచ్చి తిరిగి వెళ్ళాయని, ఏదీ కుదరలేదని కామాక్షమ్మ చెబుతూనే ఉంది. ఆవిడిక్కడికి రానియకుండా చేయడం ఇక్కడ ఎవ్వరి తరం కాదు. ఆవిడికి తెలియని విషయమే లేదు. మాలతికి ఎందుకు కుదరలేదో ఏ సంబంధమోనూ ఆ సంఘటన వల్లే కాదు కదా. ఏమో, ఎవరికి తెలుసు? ఎవరు చెప్పి ఉంటారు? ఇంకెవరు? ఆ కామాక్షమ్మే. అన్నయ్య మీద ఇంకా ఎన్ని ప్రచారం చేసిందో. అసలు తనది తప్పు. ఇప్పుడేమనుకునేం లాభం? అలాంటి వాళ్లతో విరోధమన్నా ప్రమాదమే, సయోధ్యత ఉన్నా కష్టమే. ఏమైతేనేం, ఇంకా తన అన్నయ్యనెవరు పల్లెత్తు మాట కూడా అనలేరు. తను అన్నయ్య మామూలుగా తిరగవచ్చు. ఇది అరుణ ఆలోచన. అనసూయమ్మ చెప్తూ ఉండగా అరుణ మోహన్కి ఉత్తరం రాయడం మొదలుపెట్టింది తల్లి పేరుతో. చిరంజీవి మోహన్కి. అమ్మ ఆశీర్వదించి రాయున్నది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనుకుంటాను. ఇక్కడ మేమిద్దరం క్షేమమే. నిన్ను చూసి సంవత్సరం దాటిపోయింది కదూ. చూడాలనుంది నాకు. ఈ తల్లి మనసు అర్థం చేసుకోగలవు అనుకుంటాను. భోజనం నిద్రలకు వేళ తప్పకుండా చూసుకో. నేనెక్కడ ఉన్నా నా ప్రాణం నీ గురించే కొట్టుకుపోతుంటుంది. ఎప్పుడూ కూడా నువ్వెలా ఉన్నావో, ఏమి ఇబ్బందులు పడుతున్నావో, తిన్నావో తినలేదో అని ఎప్పుడు అనుకుంటుంటాను. నాకు నువ్వు అరుణ రెండు కళ్ళు. ఎవరికి ఏ బాధ కలిగినా నాకు బాధగా ఉంటుంది. నేనేమాత్రం సహించలేను. నీతో ఎన్నో ముఖ్య విషయాలు మాట్లాడాలి. ముఖాముఖి మాట్లాడుకోవడానికి వీల్లేదు కదా. ఉత్తరాల ద్వారానే మాట్లాడుకోవాలింకా. అందులో అత్యంత ముఖ్యమైన విషయం నీ పెళ్ళి. నువ్వు పెద్దవాడివయ్యావు, విద్యావంతుడివి, నీకో వ్యక్తిత్వం వచ్చింది. నీ బాధ్యతలేమిటో నీకు తెలుసు. వివాహం చేసుకోవడం ఈ వయసులో నీ బాధ్యత. ఇన్నాళ్ళు ఈ విషయంలో నేనేమీ ఒత్తిడి చెయ్యలేదు. యోగ్యుడివి, అన్నీ నీకు తెలుసు. కృష్ణశర్మ గారమ్మాయి మాలతిని నీకిస్తామని అడుగుతున్నారు. ఆ అమ్మాయి అంటే నీకు అంగీకారమే అనుకుంటాను. యోగ్యురాలు, చదువుకుంది, మంచి పేరున్న కుటుంబంలో పుట్టింది. నాకు అరుణకి కూడా ఇష్టమే. ఈ సంబంధం నువ్వు అంటే వాళ్ళకి మాటిస్తాను. నీ అంగీకారం లేదే నేనే మాట చెప్పలేకున్నాను వాళ్లతో. వాళ్ళు అడిగే విధానానికి రాళ్లైనా కరుగుతాయి. నేను కాదు అనలేదు. నువ్వు ఈ ఉత్తరం అందిన వెంటనే తిరుగు టపాలో అర్జెంటుగా జవాబు రాయి. నువ్వు వస్తే ఇంకా సంతోషం. నీ అభిప్రాయం విని నేను ఈ విషయంలో ముందుకు జరగడానికి వీలుంటుంది. ఇది మన అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాను. జవాబు కోసం నిరీక్షిస్తూ ప్రేమతో అమ్మ. ఈ ఉత్తరం మోహన్కి అందకపోవడం కేవలం యాదృచ్ఛికమే. అంతకుముందు రాసిన ఉత్తరాలన్నీ అందుతూనే ఉన్నాయి మోహన్కి. ప్రత్యేకంగా రాసిన ఆ ఉత్తరమే అందలేదంటే అది విధి వైపరీత్యం అనే అనుకోవాలి. ఒకప్పుడు కాకపోతే వేరొకప్పుడైనా ఇలా ఉత్తరాలు అందకపోవడం, తప్పిపోవడం, ఆలస్యం కావడం సాధారణంగా అందరికీ అనుభవపూర్వకమైనదే. కానీ చిత్రం ఏమిటంటే రాసిన వాళ్ళు మాత్రం అందిందనే భావంతోనే ఉంటారు. అసలు మనిషి వచ్చి అందలేదు అని చెబితేనే తెలుస్తుంది. అదే మోహన్ విషయంలో జరిగింది. అందని ఉత్తరాల్లో అతి ముఖ్యమైనవి ఉండవచ్చు. అనసూయమ్మ ఉత్తరం అలాంటిదే. మరికొన్ని జీవన్మరణ సమస్యలు కూడా ఉండవచ్చు. అలాగే కొన్ని కాలక్షేపానికి, వినోదానికి రాసుకునేవి ఉండవచ్చు. ఈ విషయం చెప్పుకోవడానికి, వినడానికి కూడా అంతుపట్టని ఆశ్చర్యకరమైన విషయం. మోహన్కి ఏమీ తోచడం లేదు. ఇంకా 15 రోజులుంది కాలేజీ రీఓపెనింగ్కి. పాత ఉత్తరాల్లో కొన్ని తిరిగేస్తున్నాడు. ఆనాడు ఏమిటో అరుణ ఈ మధ్య ఉత్తరాలు రాయడమే లేదు. నెల కిందట అరుణ రాసిన ఉత్తరం కంటపడింది. తనే ఆ ఉత్తరానికి జవాబు రాయలేదు. రాసి ఉంటే ఇంకో 2 ఉత్తరాలైనా ఇంటి నుండి వచ్చేవి అనుకున్నాడు. ఆ ఉత్తరం చదివిందే అయినా మళ్ళీ చదివాడు. అందులో విశేషాలేమీ లేవు, తల్లి విచారం తప్ప. ఎందుకో కానీ అప్పుడు ఆ ఉత్తరానికి జవాబు రాయాలనిపించలేదు. అందుకే రాయలేదు జవాబు. ఆప్యాయంగా అర్థం చేసుకునే వాళ్ళైతే రాయడానికి ఎన్ని పేజీలైనా చాలవు. మానసికంగా కూడా దూరమైన వాళ్ళకి ఏం రాస్తాడు? తను జవాబు రాయలేదని కోపం వచ్చినట్టుంది. తను రాయడం మానేసింది అరుణ. కాకపోతే ఇన్నాళ్ళు ఒక్క ఉత్తరమైనా రాయకుండా ఉంటుందా? లేకపోతే అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? ఒక్క క్షణం దిగులు పడింది మనసు. గుండె దడదడలాడింది. అమ్మో, అమ్మకేమైనా అయితే తను బతకగలడా? అరుణ పాపం ఒక్కతే. చిచి, ఏమిటి ఆలోచనలు? అమ్మకేమీ కాలేదు. అమ్మ ఆరోగ్యం మంచిది.
ఆలోచిస్తూనే కవరు పెన్ను అందుకున్నాడు. రాయాలంటే ఏం రాయాలో తెలియలేదు. తల్లి ఆరోగ్యం గురించి, అరుణ చదువు గురించి 2 ముక్కలు రాశాడు. సంతకం పెట్టాడు. తల వంచుకొని ఆ ఉత్తరం వంకే చూస్తూ అలా కూర్చున్నాడు. ఎంతసేపు అలా ఉన్నాడో తనకే తెలియలేదు మోహన్కి. బిందు ఎప్పుడొచ్చిందో అంకుల్ అంకుల్ అంటూ కాలి మీద తడుతోంది. ఉలిక్కిపడ్డాడు. బిందు మాసిన గౌను తలదువ్వుకోలేదు. బిక్కమొహం వేసుకుని జాలిగా చూస్తోంది తన వంక. బిందుని ఎప్పుడూ ఇలా చూడలేదు మోహన్. కరిగిపోయాడు. ఏమమ్మా అంటూ ఎత్తుకున్నాడు. ఆంటీ కొప్పడిందా? బుజ్జగించాడు. లేదన్నట్లు తలూపింది. ఎందుకలా ఉన్నావు? జ్వరం వచ్చిందా? వెక్కి వెక్కి ఏడుస్తోంది బిందు. ఆంటీ ఆంటీ ఏమిటమ్మా? అంకుల్ మరేమో ఆంటీ ఏడుస్తూనే ఉంది. ఏమిచ్చినా మానదు, వెళ్ళిపోతుందట ఏడుస్తూనే చెప్పింది బిందు. కన్నీరు ముత్యాల్లాగా బుగ్గల మీదికి జారుతోంది. నువ్వు ఆంటీతో పోట్లాడావా? అడిగాడు మెల్లిగా. ఆంటీ చాలా మంచిది. నాతో ఎప్పుడూ పోట్లాడదు. నన్ను ఎప్పుడూ కొట్టదు. ఆంటీ దోస్తే ఎప్పుడూ విడవను నేను అంకుల్. ఆంటీని ఉండమనవా నువ్వు చెప్పు అంకుల్. నువ్వు చెప్తే ఉంటుందిగా. మరే ఆంటీ లేకపోతే నాకు జడెవరు వేస్తారు? నీళ్ళెవరు పోస్తారు? అంకుల్ నువ్వు చెప్పవా? ఆంటీకి నువ్వే చెప్పాలి. ముద్దుగా అడుగుతున్న బిందునే చూస్తూ ఉండిపోయాడు మోహన్. ఏదో జరిగింది. మాలిని లాల్ నిజంగానే వెళ్ళిపోతుందేమో. లేకపోతే బిందు ఇలా మాట్లాడుతుందా? ఇంకో 15 రోజుల్లో కాలేజీ తెరుస్తారు కదా. ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? ఎందుకు వెళ్తుంది? ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు హఠాత్తుగా వెళ్తుందంటే ఏమో ఎందుకో. హఠాత్తుగా మోహన్ మనసు ఉలిక్కిపడింది. తామిద్దరిని వాళ్ళు అనుమానించి మాలాని పంపించి వేయడం లేదు కదూ. అదే నిజమైతే తనిప్పుడేం చెయ్యాలి? అయినా బిందు ఈ సంగతి తనతో చెప్పి ఏడవడం ఏమిటి? వాళ్ళ అమ్మ నాన్న ఉండగా. ఈ పసిపిల్ల మాటలు తనేమిటి ఇంత సీరియస్గా తీసుకోవడం? ఏదో ఇద్దరూ పోట్లాడుకుని ఉంటారు. బిందుని ఉడికించడానికి మాలా అలా అంటూ ఉంటుంది ఎప్పుడు. ఏం అంకుల్ చెప్పవు? ఆంటీని ఉండమని చెప్పవు? బిందు గడ్డం పట్టి తన వైపు తిప్పుతోంది మోహన్ ముఖాన్ని. అలాగేనమ్మా చెప్తాను. నేను చెప్తానుగా. నువ్వు తల అది దువ్వుకుని రెడీ అవ్వాలి మరి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. బిందుని వెతుకుతూ వచ్చింది మాలిని చేతిలో దువ్వెనతో. ఆమె రూపం చూసి దిమ్మెరపోయాడు మోహన్. కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయి. జుట్టంతా రేగి ఉంది. మొహం పాలిపోయి 4 రోజులు లంకణాలు చేసినట్టుగా ఉంది. చిరునవ్వుతో ఉండే మొహం విచారంతో వాడిపోయి ఉంది. మాలిని ఆమె ధోరణిని చూస్తే బిందు చెప్పింది నిజమేనేమో అనిపించింది మోహన్కి. చిరునవ్వుతో హలో గుడ్ మార్నింగ్ అన్నాడు. మామూలుగా అన్నట్టు ఏమీ తెలియనట్టే ఉండిపోయాడు. విషాదంగా నవ్వింది మాల. ఏమిటి అలా ఉన్నావు అన్నాడు. ఆమె వైఖరి అప్పుడే గమనించినట్లు. ఆంటీ వెళ్ళిపోతావా నన్ను విడిచి? నాకున్న బొమ్మలన్నీ నీకే ఇస్తాగా. అంకుల్ నువ్వు చెప్పు వెళ్ళొద్దని గుర్తు చేసింది బిందు. కళ్ళల్లో నీళ్లు పొర్లుకురాగా కుర్చీలో కూలబడి బల్ల మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడవసాగింది మాలిని. ఆమె ఏడవడం మొదటిసారి చూస్తున్నాడు మోహన్. ఏం చెయ్యాలో తోచలేదు అతడికి. అలాగే చూస్తూ ఉండిపోయాడు నిశ్శబ్దంగా. ఆంటీని చూసి బిందు కూడా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. బిందు ఏడవకూడదమ్మా, తప్పు. ఆంటీ ఎక్కడికి వెళ్ళదు, మన దగ్గరే ఉంటుంది. నేను చెప్తానుగా అన్నాడు బిందుని ఊరడిస్తూ. అలమర్లోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి మొత్తం బిందుకి అందించాడు. లేదు లేదు మాస్టారు, నేను వెళ్ళాలి. మా నాన్నగారు అంటూ ఇంకా పెద్దగా ఏడవసాగింది మాల. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గలగల మాట్లాడుతూ చిలిపి ప్రశ్నలు వేస్తూ రెచ్చగొడుతూ కవ్విస్తూ ఉండే మాలిని హృదయ విదారకంగా ఏడుస్తోంది. హృదయం ద్రవించింది మోహన్కి. మెల్లిగా బిందుని దించి ఆమె తల మీద చెయ్యేశాడు. నాన్నగారికి ఒంట్లో బాగాలేదా? దుఃఖం ఉపశమించాక అడిగాడు ఆప్యాయంగా. హార్ట్అటాక్ వచ్చిందట. చాలా సీరియస్గా ఉందట పరిస్థితి. ఎలా ఉన్నారో అసలు నే వెళ్లేదాకా మళ్ళీ ఉప్పెనలా వచ్చింది ఏడుపు. పెదనాన్న లేరు, ఆయన వచ్చాక నన్ను తీసుకెళ్తారు. ఏడుపు తగ్గిన వెక్కిళ్ళు ఇంకా ఉన్నాయి. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఫస్ట్ టైంకి అంత ప్రమాదం లేదంటారు ఓదార్పుగా అన్నాడతడు. నన్ను చూడాలని ఉందంటున్నారట. టెలిగ్రామ్ ఇచ్చారు. నాకు భయంగా ఉంది. ఏం కాదు కదా? తప్పు, అలా అనకూడదు. దీనికైనా ఇంత ఏడుస్తున్నావు? ఈ పాటికసలు మీ నాన్నగారు కులాసాగా ఉండే ఉంటారు. కానీ రెస్ట్ అవసరం ఉంటుంది అంతే. నిన్ను చూడాలని ఉండటం సహజం. నువ్వు వెళ్ళి చాలా రోజులైంది కదూ అని బిందు వైపు తిరిగి, బిందు ఆంటీ వెళ్ళదు, ఇంకా ఏడవదు కూడా. ఏది నువ్వు నవ్వాలి మరి. మా బిందు చాలా మంచిది అన్నాడు. కిలకిల నవ్వింది బిందు. బిందు చెయ్యి పట్టుకుని మెల్లిగా వదిలి వెళ్ళిపోయింది మాలిని. ధైర్యంగా ఉండు మాలా అన్నాడు మోహన్ ఆమె వెళ్తుండగా. అమ్మా, అన్నయ్య ఉత్తరం రాశాడు. చెంగున వంటింట్లోకి దూకింది అరుణ. 20 రోజుల నుంచి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు వాళ్ళు మోహన్ ఉత్తరం కోసం.
మోహన్కి ఆ ఉత్తరం చేరలేదనే విషయం వీళ్ళకేం తెలుసు? పాపం తమ ఉత్తరం చేరుతుందని, మోహన్ ఈ సంబంధానికి తప్పకుండా ఒప్పుకుంటాడని వాళ్ళ ఉద్దేశం. సమాధానం చదివాక జరగబోయే సంఘటనల గురించి ఆలోచిస్తూ అందమైన ఊహాలోకాల్లో తేలిపోతూ గాలిమేడలు కట్టుకుంటూ రంగురంగుల కలలు కంటున్నారు ఎవరికి వాళ్లే. కానీ మోహన్ ఏమీ తోచక రాసిన ఉత్తరమే ఇప్పుడు వీళ్ళకి చేరింది. అనసూయమ్మ ఇంకా ఆ ఉత్తరం తను రాసిన దానికి జవాబు అనుకుంటోంది. మడిమాట కూడా మర్చిపోయి అరుణని కౌగిలించుకుంటూ, మా తల్లే ఎంత చల్లని మాట చెప్పావే, ఈ పీట మీద కూర్చొని ఉత్తరం విప్పు అందావిడ. అనడమైతే అంది, కానీ అరుణ ఉత్తరం విప్పుతుంటేనే గుండెదడ ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామి పటం ముందు నిలబడి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకుంది. దేవుడి ముందున్న పీట మీద కూర్చుంది అరుణ. ఉత్సాహంతో చించి చదవడం ప్రారంభించింది. చదువుతున్న కొద్దీ ముఖంలో కళతప్పసాగింది. వివర్ణమైన ముఖంతో ఉత్తరం కింద పడేసింది. దాంతో అనసూయమ్మకి కంగారు ఇంకా ఎక్కువైంది. ఏమిటే పెద్దగా చదవేం, ఏం రాశాడు? ఇష్టం లేదన్నాడా? ఏమిటా కింద పడేయడం? ఏముంది దాంట్లో చదవడానికి? అసలు ఆ విషయమే లేదే. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని సూటిగా రాసేయవచ్చుగా. అసలు ఆ విషయమే ఎత్తలేదు. కనీసం మన ఉత్తరం అందినట్లు కేవలం సూచనగా కూడా రాయలేదు. తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా రాయడానికేం? పోన్లేమ్మా, అంత వాడికి ఇష్టం లేనప్పుడు మనం ఎంతకని పట్టుకు పాకులాడతాం? ఇలా ఇంకా ఎంతమందిని ఉద్ధరించాలో ఈసడింపుగా అంది అరుణ. మీరు పిల్లలు కాదే, శత్రువులు నా పాలిటికి. అయ్యో అమ్మే, దీనికి మనసన్నది ఉంటుంది. అది బాధపడుతుందేమో అనే ఆలోచన ఉన్నదా? మీ నాన్నే ఉంటే మీ ఆటలు ఇలా సాగేవా? కాళ్ళు చేతులు కట్టి మరీ వేయించేవారా 3 ముళ్ళు? ఏమిటో ఇష్టాలట అయిష్టాలట చెమడా లెక్కదీసి కూర్చోబెట్టేవాళ్ళు లేక ఆయనే ఉండి నేను పోయినా బాగుండేది. ఎలా సమర్థించుకుని వాళ్ళో ఈ పరిస్థితిని? ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి అనసూయమ్మది. అరుణ నోరు మూతపడిపోయింది. ఆ పూట తల్లి కూతుళ్లకు భోజనాలు లేవు. అప్పటికి 10వ సారి అనసూయమ్మ గారి గుమ్మంలో కాలు పెట్టారు కృష్ణశర్మ గారు. ఎప్పుడొచ్చినా ఇంకా ఉత్తరం రాలేదండి అనే జవాబే ఆవిడ నోటి వెంబడి వచ్చేది. అదే నిజం కూడా. ఇవాళ అదే సమాధానం వస్తుందనుకుంటూ ఎవరు చెప్పకుండానే కుర్చీలో కూర్చున్నారు కృష్ణశర్మ గారు. ఆడపిల్ల తండ్రికి ఎన్ని పాట్లురా భగవంతుడా అన్నట్లు దిగాలుగా ఉన్నారు. కృష్ణశర్మ గారిని చూసిన అరుణకి కోపం వచ్చింది. ఎందుకో పుండు మీద కారం చల్లినట్లయింది. వచ్చాడు యమధర్మరాజులా అనుకుంటూ పోయి తల్లితో చెప్పింది. వంటింట్లో ఉన్న అనసూయమ్మ చిన్నబోయిన ముఖంతో బయటకొచ్చింది. కృష్ణశర్మ గారు ఏదో అనబోయారు. నాయనా, నా కొడుకు పెళ్లి చూసే గీత నాకు లేనట్లుంది. నా పిల్లలు నా మాట వినరు. మా వాడికి విషయమంతా వివరంగా రాశాం. దానికి వాడు సమాధానం కూడా కావాలనే ఇవ్వలేదు. ఆ విషయమే పట్టనట్లుగా ఉంది వాడికి. నేను బతికుండి ఇలాంటివన్నీ చూడాలని రాసిపెట్టుంది. ఏం చేస్తాం? నా కర్మ ఇది. అదృష్టం ఉండాలి దేనికైనా. కొంతమంది పిల్లలు తల్లి మాట అంటే ఎంత విలువిస్తారు, ఎంత గౌరవం ఉంచుతారు తల్లి మీద. ఏదీ లేదు నా బతుక్కి. సంవత్సరం నరైంది నా కొడుకు నా గుమ్మంలోకి వచ్చి. చెప్పుకుంటే సిగ్గుచేటు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందట. చివరికి నేను పోయాక నా దినవారాలకైనా వస్తాడో రాడో అంటూ భోరున ఏడ్చింది. ఏం మాట్లాడలేకపోయారు కృష్ణశర్మ గారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇంత క్షోభ అనుభవించడానికి. ఇన్నాళ్ళు గుట్టుగా బెట్టుగా మాట్లాడే అనసూయమ్మ ఇంకా నిగ్రహించుకోలేకపోయింది. మనసులోని ఆవేదనంతా ఎవరితోనైనా చెప్పుకొని భారం తీర్చుకుంటేనే కానీ మనసు కాస్త కుదుటపడదు అనిపించింది ఆవిడికి. అది ఈ రూపంగా బయటపడింది. ఇదంతా అరుణకి నచ్చలేదు. తమని తాము చిన్నబుచ్చుకోవడం అసలు ఇష్టం లేదా పిల్లకి? ప్రతి వాళ్ళకి ఏవో లోపాలుంటాయి. ఎందుకు మనం మన లోటుని బయటపడేసుకోవడం? అందులో పిల్లనిస్తామని వచ్చిన వాళ్లతోనా? ఇది అరుణ మనస్తత్వం. పైకేమీ మాట్లాడలేదు. అందుకనే, అమ్మా పొయ్యి మీదేమిటి పెట్టావు, నేను ముట్టుకోవచ్చా అంది తల్లితో. ఎలాగైనా తల్లిని లోపలికి రప్పించాలని. నిరాశ, నిస్పృహ, విచారం వీటన్నింటికి పైమెట్టు విరక్తి లాంటి భావం. అదే కలిగింది కృష్ణశర్మ గారికి ఆ క్షణంలో. నెమ్మదిగా లేచి వస్తానంటూ బయటికి నడిచారాయన. వెర్రిగా ఆయన వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది అనసూయమ్మ. తడబడుతున్న అడుగులతో ఇంట్లోకి అడుగుపెట్టారు కృష్ణశర్మ గారు. కొండంత ఆశతో ఎదురొచ్చింది కమలమ్మ. విరక్తితో కూడిన నవ్వు నవ్వాడాయన భార్యని చూసి. పిల్లలున్నారా ఇంట్లో అడిగారు. ఏమైంది వెళ్ళిన పని? ఉత్తరం వచ్చిందని ఆయన ప్రశ్నకి జవాబు చెప్పకుండానే ఆతృతగా ప్రశ్నించింది అతన్ని. ఆయన్ని చూస్తూనే అనుమానం కలిగింది ఆమెకి. తను చెప్పే సమాధానానికి తట్టుకోగలదా ఈమె అని నిదానించి ఆమె ముఖంలోకి చూశారు. చాలా చిక్కిపోయింది కమలమ్మ దిగులుతో. బాగా వృద్ధాప్యం వచ్చినట్లుగా ఉంది. అప్పుడే
జాలేసింది ఆయనకి ఆ క్షణంలో ఆమెను చూస్తే. ఏమిటలా చూస్తున్నారు? ఏమిటండి విషయం? సగం అర్థమైంది ఆవిడికి. ఏం చేసుకోరటనా? ఏమైందట? వీళ్ళకి కూడా వంక కనబడిందా మనలో? ఆ పిల్లకి ఇంతవరకు ఏ సంబంధము కుదరకపోవడానికి కారణం వాళ్లేగా. అడిగి రాకపోయారు మొహాన్నే. ఇదిగో ఊరికే ఆవేశపడకు. మాల ఉందా ఇంట్లో? వింటే బాధపడుతుంది. దానికోసమైనా కాస్త నీ కోపాన్ని సంభాళించుకో. పిచ్చిపిల్ల ఇప్పటికే చిక్కి సగమైంది. పోనీలే, అది నా కొడుకే అనుకుంటాను. నా కళ్ళ ఎదుటే ఉంటుంది. పెళ్లి కాకపోతే మరేం ప్రమాదం లేదు. లాల్చి విప్పి కాళ్ళు చేతులు కడుక్కుందామని లోపలికి నడిచారు. మాలతి ఎదురైంది. ఏమమ్మా మాల, వంటైందా? మీ నాన్నకి ఆకలి ఎక్కువమ్మా, త్వరగా వడ్డించు. మీ అమ్మకు ఆ ధ్యాసే లేందే. నువ్వేనా వంట ఇవాళ? వెరీ గుడ్. వంకాయ కూర నువ్వే చెయ్యాలమ్మా. మీ అమ్మవన్నీ పాతరకం వంటలు, అన్నిట్లోనూ కారం ఎక్కువే. మాలతి తమ సంభాషణ విన్నదేమోనని కంగారుగా మాట్లాడసాగారు. అది కప్పేయడానికి రమంత హాస్యం కూడా కలిపారు. గుండెల్లో అగ్నిపర్వతం దాచుకుని గుంబనంగా నవ్వింది మాలతి. వంటెప్పుడూ అయింది నాన్న, వడ్డించడమే తరువాయి. ఇవాళ మీకు ఇష్టమైన వంకాయ కూరే చేశాను కూడా. తను వాళ్ల సంభాషణ వినలేదని వాళ్ళనుకోవాలని చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పింది మాలతి. కూతురు నవ్వుతో మనసు తేలికైంది కృష్ణశర్మగారికి. భోజనానికి కూర్చున్నారు. కొసరి కొసరి వడ్డించింది తండ్రికి. ఏం సహిస్తుందా ఆయన ఆ పరిస్థితిలో? సరిగ్గా తినలేకపోయారు. భోజనం అయ్యాక తిన్న చోటు శుభ్రపరిచి తలుపులు వేసొచ్చి తండ్రికి ఒక్కపుడి ఆ రోజు పేపరు అందించింది మాలతి. పూర్వంలా కాదాయన సాధ్యమైనంత వరకు ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. ఒక్కపుడి నములుతూ పేపర్ వైపు దృష్టి మళ్లించారు. పావుగంట గడిచింది. మాలతి అక్కడ నిలబడి ఉంది. ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్లు గ్రహించారాయన. తల పైకెత్తి, కూచోమాల, నుంచునే ఉన్నావేం? ఏమిటి చెప్పాలనుకుంటున్నావు? మృదువుగా అడిగారు. తల మరింత కిందికి వంచి నేలను చూస్తూ. ఏం లేదు నాన్న, మా కాలేజీలో ఇంగ్లీష్ ట్యూటర్ పోస్టు ఖాళీగా ఉందట. మా ప్రిన్సిపాలు ఇంగ్లీష్ స్టాఫు నన్ను అప్లై చేయమన్నారట. మధు చెప్పింది నిన్న. ఇంట్లో ఊరికనే ఉండడం ఎందుకని నాకు ఏం తోచడం లేదు. ఏమంటారోనని చూసింది తండ్రి వంక. కృష్ణశర్మ గారి చూపులో ఆప్యాయతే తప్ప ఇంకేమీ కనబడలేదు. మీ అమ్మేమంటోంది? అడిగారు. ఏం మాట్లాడలేదు మాలతి. కిందటి రోజు ముందు తల్లితోనే కదిపింది విషయం. కమలమ్మ, ఎందుకీ ఉద్యోగాలు? లక్షణంగా పెళ్లి చేసుకొని నీ సంసారం నువ్వు దిద్దుకుంటే అదే చాలు మాకు. తర్వాత నీకు మీ ఆయనకి కూడా ఇష్టమైతే అప్పుడు ఉద్యోగం మాట. భగవంతుడు దయవల్ల ముందా 3 ముళ్ళు పడిపోని అంది. మోహన్తో తన పెళ్లి జరగడం ఖాయమనే ఉద్దేశంతోనే ఉందావిడ. అదేమిటో ఆవిడకి దృఢ నమ్మకంగా ఉంది. అది మనసులో పెట్టుకొని అంది ఆ మాటల్ని అని మాలతికి తెలుసు. కానీ ఇప్పుడు మోహన్ కూడా తనని కాదన్నాడు. తనని 24 గంటలు ఇంట్లో చూస్తుంటే అయ్యో పెళ్లి చెయ్యలేకపోయామే అని అడుగడుగునా బాధపడతారు తన తల్లిదండ్రులు. కనీసం ఒక యావలోనైనా పడితే ఈ బాధలన్నీ తను తాత్కాలికంగా మర్చిపోవచ్చు. వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది. తను నిబ్బరంగా ఉంటేనే వాళ్ళు డీలా పడిపోకుండా ఉండగలరు. కానీ ఈ సంగతులన్నీ తండ్రితో ఎలా చెప్తుంది తను? అందుకే మౌనంగా ఉండిపోయింది. కృష్ణశర్మ గారు కాదనలేకపోయారు. ఊహ తెలిసిన పిల్ల. ఎవరితో ఏమీ చెప్పకపోయినా మానసికంగా చాలా దిగజారిపోయిందని ఆమె ముఖమే చెప్పక చెబుతోంది. ఆడపిల్లకి శీలం గురించి చెడ్డ పేరు వచ్చిందంటే అందులో మాలతి లాంటి పిల్లకి ఆమె తప్పు ఆవంతైనా లేని పిల్లకి అంతకంటే నరకం ఏముంటుంది? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాల్సిన ఈడు. ఆయన కళ్ళల్లో నీరు తిరిగింది. అది కనబడకుండా ఉండడానికి పేపర్ అడ్డం పెట్టుకొని అప్లై చెయ్యమ్మా, మంచి అవకాశం, ఒక అనుభవం అవుతుంది. అది కూడా అందులో నువ్వు చదివిన కాలేజీయే కదా అన్నారు. నవ్వు ముఖంతో లేచింది మాలతి. పోనీ ఎంఏ చదువుతావమ్మా? వైజాగ్ వెళ్ళి చదువుకుందు గాని. లేదు నాన్న, సరదాగా ఉద్యోగం చెయ్యాలనుంది అంటూ తల్లి దగ్గరికి వచ్చింది మాలతి. అమ్మా, అన్నం తిందామా అంది మెల్లగా. అప్పటిదాకా స్థాణువులా అలాగే కూర్చుండిపోయిన కమలమ్మ, మాలా నా తల్లి ఆ పైన ఏమీ అనలేక గొల్లుమంది. తన లెక్చరర్ని కలుసుకోవడానికని వెళ్ళిన మాధవి అప్పుడే వచ్చింది. ఆ ఇంట్లో ఈ మధ్య తల్లి ఏడుపుకి అలవాటు పడ్డారు మాలతి, మాధవిను. ఏమైంది మాలా? తాపీగా అడిగింది మాధవి. నేను మన కాలేజీలో ట్యూటర్ పోస్ట్కి అప్లై చేస్తున్నానే అంది మాలతి. కాలచక్రం తిరుగుతోంది. కాలేజీలు తెరిచారు మళ్ళీ. మాలినీలాల్ రాలేదు తిరిగి. బిందు క్రమేణా మాలా మీద ధ్యాస తగ్గించుకుంటోంది. మాలిని లేని క్లాస్లో పాఠం చెప్పాలంటే ఏమిటోగా ఉండేది మోహన్కి. క్లాస్ అంతా చిన్నబోయినట్లు అనిపించసాగింది. పైకి ఏమీ కనబరచకుండా మామూలుగానే ఉన్నాడు. ఆమె ప్రతి క్లాసులోనూ ఏవేవో ప్రశ్నలేసి విసిగిస్తూ ఉండేది.
బహుశా ఇంకా తిరిగి రాదేమో అనుకున్నాడు. ఆమె తండ్రి క్షేమాన్ని గురించి మోతీలాల్ గారిని అడుగుతూ ఉండేవాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే, అంకుల్ నీకు ఉత్తరం ఆంటీ, మాలా ఆంటీ రాసింది అంటూ వచ్చింది బిందు. ఫ్రమ్ అడ్రస్ చూశాడు. నిజమే, మాలిని రాసింది తనకే. బిందు, ఆంటీ రాసిందని నీకెలా తెలిసింది అడిగాడు మోహన్. అమ్మ చెప్పిందిగా. లోపలికి పరిగెత్తింది. మాలిని వెళ్ళి నెల పైనైంది. ఇన్నాళ్ళయ్యాక రాసింది. ఏం రాసిందో. బట్టలైనా మార్చుకోకుండా మంచం మీద చేరగిలబడ్డాడు మోహన్. ఉత్తరం విప్పాడు. ఇంగ్లీష్లో రాసింది మాల. అందమైన అక్షరాలు. డియర్ మోహన్ మాస్టారు, నమస్తే. నేను మీకు ఉత్తరం ఏ స్థితిలో రాస్తున్నానో నాకే తెలీదు. నేను ఇంకా హైదరాబాద్ రాను, చదవను. మా నాన్నగారికి ఇది 3వసారి హార్ట్అటాక్ రావటం. మొదటి 2 సార్లు చాలా మైల్డ్గా వచ్చిందట. ఈసారి మాత్రం చాలా తీవ్రంగా వచ్చింది. గుండె చాలా బలహీనంగా ఉందట. ఇంకోసారి మైల్డ్గా సరే వస్తే నేను రాయలేను. ఏమవుతుందో. మొదటి 2 సార్లు వచ్చినప్పుడు మాకు తెలియనియలేదు. పెద్దనాన్న అప్పుడు కూడా ఇక్కడే ఉన్నారట. మా నాన్నగారు నన్నొక అతి సహజమైన కోరిక కోరారు. అదేమిటంటే, ఆయన ఉండగానే నా పెళ్లి చూడాలనుంది. సిగ్గుపడాల్సిన సమయం కాదిది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పక ముందు మీకు ఉత్తరం రాస్తున్నాను. పెళ్ళంటే ఒక అభిప్రాయం కానీ ఆలోచన కానీ నాకు లేవంటే మీరు నమ్మరేమో. పెళ్ళిని గురించి సీరియస్గా మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నాన్నగారి కోరిక తీర్చడం నా ధర్మం కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళిని గురించి వినగానే నాకు మొదట నిజంగా మనసులో మీరే మెదిలారు. తేలిని ఎవరినో చేసుకునే కంటే మీరే నా భర్తగా అయితే, అవును అదే నాకిష్టం. మీలో అన్నీ నాకు నచ్చాయి. మరి దీన్ని ప్రేమ అంటారేమో నాకు తెలీదు. ఇంత సూటిగా నిర్లజ్జగా అడుగుతున్నందుకు ఏమీ అనుకోరు కదూ. మా వాళ్ళు నేనన్నదానికి ఎదురు చెప్పరు. నేను మీకు నచ్చానో లేదో నాకు తెలీదు. మీకు ఇష్టమో కాదో కూడా నాకు తెలీదు. పరిస్థితులను బట్టి ఇలా రాయవలసి వచ్చింది. మరోలా భావించవద్దు. మీ అభిప్రాయం సాధ్యమైనంత త్వరలో తెలియజేయండి. ఉంటాను, మాలా. పిఎస్, మీ జవాబు చూసే వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వను, మాలా. ఒక్క క్షణం మోహన్ మనసు మొద్దుబారినట్లయింది. నిర్ఘాంతపోయి కూర్చొండిపోయాడు. అలాగే మెల్లగా అతడి మెదడు పనిచేయసాగింది. ఏమిటి ఉత్తరం? తన కర్తవ్యం ఏమిటిప్పుడు? మాల మీద తనకలాంటి అభిప్రాయం లేదే. తనేమన్నా ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసేటట్లు ప్రవర్తించాడా? ఏమో, ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకుందో. అసలు అలాంటి ఆలోచన ఆమె మనసులోకి ఎలా వచ్చింది? ఇందులో తన పాత్ర ఎంతవరకు ఉంది? ఏమిటి తన బాధ్యత? ఇప్పుడు ఆమెకేం సమాధానం ఇవ్వాలి? ఎలా చెప్పాలి? ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆమెకి కాదు అని ఎలా రాయాలి? ఎంత అమాయకురాలు మాల. లోకం పోకడ ఇంకా అర్థం కానిదే ఆమెకి తను ఏం రాయగలడు? తమ భాషలు వేరు, కులాలు వేరు, సాంప్రదాయాలు వేరు. అసలు ఎలా కలిగింది అభిప్రాయం ఆమెకి? బహుశా ఆమెతో సన్నిహితంగా మసిలిన పరాయి మగవాడు తనొక్కడేనేమో. ఆమె ఉత్తరంలో అంత అమాయకత్వమే కనబడుతోంది. కానీ తన ఆమెని వివాహం చేసుకోలేడు. ఆమెనే కాదు, తనకసలు జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. లేదా తనకి ఆ ఉద్దేశం లేదు. మాలతే కనుక వచ్చి అడిగితే ఇలా కాదనగలడా తను? పిచ్చి భ్రమ. మాల అసలు తననెందుకు కలుస్తుంది? ఆమె జీవితం ఆమెది. హాయిగా పెళ్లి చేసుకుని సుఖిస్తూ ఉంటుంది పాటికి. లేదా పై చదువులు చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటుంది. అయినా ఆమె సంగతి తనకెందుకు? వద్దన్న తన మనసు ఎందుకో అటే పరిగెడుతోంది. తను మాత్రం ఎందుకు ఈ అశాంతిలో బాధపడాలి? ఈ చిత్రవద ఎందుకు అనుభవించాలి? తను కూడా తనకి నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుని గతాన్నంతా మర్చిపోయి హాయిగా బతకూడదా? హాయిగా తనుండగలడా? తనకి జరిగిన అవమానం తలుచుకుంటేనే మనసుని రంపంతో కోసినట్లుగా ఉంటుంది బాధ. గతాన్ని మర్చిపోవడమా? లేదు, అది తన వల్ల కాదు. అయినా వచ్చే భార్య మాత్రం తనని ఉద్ధరిస్తుందా? ఆమె మాత్రం ఆడదేగా. అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు. అనుమానాల వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి. వీటన్నింటి మధ్య తను జీవించలేడు. ఈ ఒంటరితనంలోనే అదో సుఖం ఉంది. అవును, కానీ మాలిని సంగతి ఏమిటి? ఆడదానికి ఉండవలసిన మనసు, మమత అన్నీ ఉన్నాయామెలో. పాపం, తండ్రి అంత దీనస్థితిలో ఉన్నాడు. చదువు మానేసింది. తండ్రి కోరిక తీర్చడం కోసం పెళ్లాడబోతోంది. తను అవుననగలడా? ఎంత ప్రయత్నించినా ఆ భావమే కలగడం లేదు ఆమె మీద. అరుణతో కలిసి మాట్లాడినప్పుడు ఏ భావం కలిగేదో, తల్లి అన్నం పెట్టినప్పుడు ఏ భావం మెదిలేదో, సరిగ్గా అలాంటి భావమే కలగసాగింది మాలిని తలుచుకుంటే ఆత్మీయత గోచరిస్తుంది ఆమె మీద. ఆప్యాయత వెల్లి విరుస్తుంది. పూజ్యమైన పవిత్రమైన భావం అది.
తన ఆమెకి ఏమవుతాడు? ఆత్మీయుడు, స్నేహితుడు, అంతకంటే ఎక్కువ. తన ఆమెకి అన్నయ్య. ఎందుకో తలుచుకున్న కొద్దీ ఈ భావం తప్ప ఏ భావమూ లేదు తనలో. పూర్వజన్మలో తామిద్దరూ అన్నా చెల్లెళ్ళై ఉండాలి. తన చెల్లెలు మాలిని, మాలా బెహన్ మనసు తేలిగ్గా ఉంది ఇప్పటికీ. కాగితం, కలం అందుకున్నాడు. చెల్లాయికి ఆశీస్సులు. నీ ఉత్తరం అందింది. నువ్వు వెళ్ళిపోయాక నాకు బిందుకి ఏమీ తోచడం లేదు. నువ్వు చదువు మానేశావని నాకు చింతగా ఉన్నా గృహిణివి కాబోతున్నావని ఆనందంగా ఉంది. ప్రైవేట్గా నన్నా చదువు పూర్తి చేసి బిఏ అనిపించుకో. ఏం? నాన్నగారి ఆరోగ్యం తప్పక బాగుపడుతుంది. భగవంతుడు మంచివాళ్ళకెప్పుడు మంచే చేస్తాడు. ఏమైనా నువ్వు మీ నాన్నగారి దగ్గర ఉండడమే మంచిది. పెళ్ళంటూ ఒక అభిప్రాయము, ప్రేమంటే ఒక ఆలోచన లేనప్పుడు నన్ను కలిశావు. తొందరపాటులో నీ అంచనా పొరపాటున నడిచి ఉంటుంది. నిన్ను నువ్వు తరచి చూసుకుంటే నీలో నేను అన్నయ్యగా స్థిరపడ్డట్టు తెలుసుకుంటావు. నీ వివాహానికి తప్పకుండా వస్తాను. ఆహ్వానం కోసం ఎదురుచూస్తుంటాను. శుభాకాంక్షలతో నీ మోహన్ అన్నయ్య. 5-6 సార్లు చదువుకున్నాడు. తరువాత సంతృప్తిగా నిట్టూర్చి వెంటనే వెళ్ళి పోస్ట్ చేసొచ్చాడు. జీవితంలో చెప్పుకోదగిన సంఘటనల్లో రెండోది. కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. ఉద్యోగంలో చేరింది మాలతి. మాధవి, మాలతి కలిసే కాలేజీకి వెళ్ళొస్తున్నారు. గడిచిన మధురమైన రోజులు, తను విద్యార్థినిగా ఉన్నప్పుడు జరిగిన కాలమంతా ఒక అందమైన కలలాగా పదే పదే అనిపిస్తోంది మాలతికి. మొదట తను చదివిన కాలేజీలోనే ఉద్యోగం అంటే నిజంగా సంతోషం అనిపించింది. తర్వాత తలచగా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి ఎంతో తేడా కనిపిస్తుంది ఆమెకే. జీవితం నిస్సారంగా, యాంత్రికంగా ఉంది ఇప్పుడు. అప్పుడో భవిష్యత్తుని బంగారు కలతో ఊహించుకుంటూ నవ్వుతూ హాయిగా ఉండేది. చీకు చింత లేదప్పుడు. కాలేజీకి వెళ్ళాలంటేనే ఉత్సాహం ఉరకలు వేసేది తనలో. శాంత స్వభావమైన మాలతి ఇప్పుడు ఇంకా గంభీరంగా తయారైంది. ఎంతో ప్రయత్నంతో తప్ప నవ్వడం లేదు. ప్రతి చిన్న విషయాన్ని తరచి ఆలోచిస్తుంది. 10 మాటలకొక్కసారి సమాధానం చెప్పడం నేర్చుకుంది. కేవలం తల్లిదండ్రుల కోసం ప్రయత్నించి సంతోషంగా ఉన్నట్లు నటిస్తోంది. ఇప్పుడు ఆమె నడుస్తుంటే వెనక ఎన్నో విమర్శలు ఆమెను గురించి. అమ్మలక్కలు ఎగతాళిగా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుకుంటుంటారు. కొంతమంది పెద్ద మనుషులు సానుభూతి ప్రకటిస్తూ మాట్లాడడం. అప్పుడప్పుడు కాలేజీలో కూడా తప్పేది కాదు. తోటి లెక్చరర్ల విసుర్లు, అపహాస్యాలు. మొదట్లో ఎంతో బాధ కలిగేది మాలతికి. సిగ్గుతో, అవమానంతో కుచించుకుపోయేది. కానీ క్రమంగా కొంతకాలానికి దానికి అలవాటు పడిపోయింది. విమర్శల్ని లెక్క చేయడం మానేసింది. ఎగతాళి మాటలు పట్టించుకోవడం లేదు. సానుభూతి పలుకులకు పేలవంగా నవ్వి ఊరుకునేది. ఎవరితోనూ కలవకుండా లైబ్రరీలో కూర్చొని మంచి మంచి పుస్తకాలు చదువుకునేది. రామకృష్ణ పరమహంస, వివేకానంద, గాంధీజీ, నెహ్రూ వీళ్ల జీవిత చరిత్రలు చదువుతుంటే మనశ్శాంతి కలిగేది మాలతికి. లేకపోతే కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుకుంటూనో క్లాసుకి ప్రిపేర్ అవుతూనో ఉండేది. ఇంటికి వచ్చేటప్పుడు తెప్పించుకున్న ఉత్సాహంతో వచ్చేది. కావాలని ఆ రోజు కాలేజీలో జరిగిన సంఘటనలు వర్ణించి తల్లికి చెప్పేది. హాస్యోక్తులతో నవ్వించేదామిని. సెలవు రోజుల్లో తీరిక వేళల్లో భారతం, భగవద్గీత లాంటివి చదివి తల్లికి వినిపిస్తూ ఉండేది. కమలమ్మ అన్నీ వింటూ ఊకొడుతూ ఉండేది. కమలమ్మ ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండడం లేదు. బ్లడ్ ప్రెషరు, గుండెదడ, ఆయాసం వీటన్నింటికీ మూల కారణం మనోవ్యాధి. చిక్కి శల్యమైపోయింది. మనోవ్యాధికి మందేం ఉంది? ఒకరోజు లేస్తే 10 రోజులు పడక వేసేది. మాలతి తల్లికి పూర్తిగా విశ్రాంతినిస్తోంది. ఏ పని చెయ్యనివ్వదు. తనే వంట చేసి కాలేజీకి వెళుతుంది. వచ్చేటప్పుడు తల్లికి కావలసిన మందులో, టానిక్కులో, పండ్లు ఏవో ఒకటి తెచ్చేది. ఎప్పుడన్నా కమలమ్మ గారు మాలతిని చూసి కంట నీరు పెడితే, అదిగో అదే వద్దన్నాను. నేనే నీ కొడుకునైతే నన్ను ఇలాగే తరమాలనుకునే దానివా? నాకేం, నేను హాయిగా ఉన్నాను అంటుంది మాలతి. కానీ తన గదిలోకెళ్ళి దిండునంతా కన్నీళ్లతో తడిపేసిన ఆ సంగతి తల్లికి తెలియనిచ్చేది కాదు. ఆ రోజు మామూలుగా తల్లితో కాలేజీ విషయాలు చెబుతోంది మాలతి. ఆసక్తిగా వింటోంది కమలమ్మ. ఇంతలో బయట వరండాలో ఏదో చదువుకుంటున్న మాధవి వచ్చి అమ్మా నాన్నొచ్చారని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. తండ్రికి కాఫీ కలపడానికి వంటింట్లోకి నడిచింది మాలతి. కృష్ణశర్మ గారు సరాసరి కమలమ్మ దగ్గరికి వచ్చారు ఆ రోజు. మామూలుగా అయితే వచ్చి రావడంతోటే వరండాలో పేపర్ చూస్తూ కూర్చుంటారు కాసేపు. తరువాత కాఫీ తాగి భార్యని పరామర్శిస్తారు. కానీ ఈ వేళ ఆయన తన దగ్గరికి రావడం కమలమ్మకి ఆశ్చర్యాన్ని కలిగించింది. కుతూహలంగా చూసింది ఆయన వైపు. కుర్చీలో కూర్చున్నారాయన. గొంతు తగ్గించి ఇది సంతోషవార్తో విషాదవార్తో నాకే అర్థం కావడం లేదు అని
కాసేపు ఆగి ఇంకా రహస్యంగా, మా శ్రీహరి ఉత్తరం రాశాడు, ఉండు, ఆవేశపడకు, వాడి కొడుక్కి మన మన మధునిస్తే చేసుకుంటాడట అన్నారు కృష్ణశర్మ గారు. కాఫీ గ్లాస్తో లోపలికి రాబోయిన మాలతి అక్కడే ఆగిపోయింది. ఉత్తరం ఏది అడిగింది కమలమ్మ. మాలతికి ఈ విషయం తెలిస్తే మరీ బాధపడుతుందని కృష్ణశర్మ గారికి ఆ ఉత్తరం అందుకున్నప్పటి నుంచి భయంగానే ఉంది. ఆఫీసుకు రాశాడు శ్రీహరి, అంతవరకు కొంత నయం అనుకున్నారు. అందుకే మాలతి వినకూడదని మెల్లిగా మాట్లాడుతున్నారు. అయితే మాలతి విన్నది. 2 కన్నీటి బిందువులు చెంపల మీదుగా కిందికి జారాయి. అవి దుఃఖాశ్రువులో ఆనందాశ్రువులో మరి తను కల్పించుకోవాలి. లేకపోతే తండ్రి పెద్దమ్మాయికి ఇంకా కుదరలేదంటూ జాప్యం చేయవచ్చు. కన్నీరు తుడుచుకుంది. మెల్లగా లోపలికొచ్చింది. ఎక్కడి నుంచి నాన్న ఉత్తరం? కాఫీ అందిస్తూ అడిగింది తండ్రిని. కంగారు పడ్డాడాయన. ఉత్తరమా? ఉత్తరం ఏమిటమ్మా? మీ అమ్మకి డాక్టర్ని మారిస్తే ఏమన్నా తగ్గొచ్చునేమోనని అడగాలనొచ్చాను నవ్వుతూ అంది మాలతి. శ్రీహర్రావు గారు ఉత్తరం రాశారు, మధుకి పెళ్లి సంబంధం గురించి కదూ. ఆ ఉత్తరం ఇటు ఇవ్వండి నాన్న, అమ్మకు నేను చదివి వినిపిస్తాను మాలతి అన్నారు కృష్ణశర్మ గారు. ఆ పిలుపులో బాధ, ఆందోళన, ఆప్యాయత, వాత్సల్యం, సానుభూతి అన్నీ ఉన్నాయి. మాలతి చెక్కు చెదరలేదు. చెరగని చిరునవ్వుతో, నా చెల్లెలికి పెళ్ళంటే నాకు సంతోషవార్త కాదా? మీరే చెప్పండి, నా దగ్గర దాచవలసిన విషయమా అంది తిరిగి. నువ్వో అమూల్య రత్నానివమ్మా, లోకానికి నిన్ను వాడుకోవడమే తెలీదు కళ్ళనీళ్ళొత్తుకుంటూ అనుకున్నారు. లేదమ్మా, నీ దగ్గర ఇంకేమీ దాల్చాల్సిన పనిలేదు. ఉత్తరం మాలతి చేతిలో పెట్టారు. మీ అమ్మకి నువ్వే చదివి వినిపించు. గబగబా వరండాలోనికి వెళ్ళిపోయారు. అమ్మా చదవనా అడిగింది మాలతి తల్లి పక్కనే వచ్చి కూర్చుంటూ. తలూపిందావిడ. ఒక్క షరతు, నువ్వు ఏడవనని, ఉత్తరమంతా శ్రద్ధగా విని అర్థం చేసుకుంటావని మాట ఇవ్వాలి నాకు. రెప్ప వాల్చకుండా కూతురు కేసు చూసిందావిడ. నా కూతురేనా ఇది? నా మాలతేనా? మానసికంగా ఇంత ఎత్తుకి ఎప్పుడు ఎదిగిపోయింది? ఏ దేవుడి శాపం వల్ల భూమి మీద పుట్టిందో ఇది? అదిగో మొదటే కన్నీళ్లు. కోపంగా లేచి వెళ్ళిపోబోయింది మాలతి. కళ్ళనీళ్లు కాదే, కంట్లో నలకపడింది. చదువు అంది కమలమ్మ. చదవడం ప్రారంభించింది మాలతి. ప్రియమైన శర్మకు మేము క్షేమము, మీరు క్షేమం అనుకుంటాను. నేను గుంటూరు నుంచి వచ్చానే గాని మనశ్శాంతి అంటూ లేకుండా పోయిందిరా. ఎప్పుడూ బాధాపూరితమైన కమలమ్మ గారి మాటలు, వాడిపోయిన నీ మొహం నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నాకు నిద్రాహారాల మీద కూడా శ్రద్ధ తగ్గిపోయింది. ఆనందంగా ఉన్న మీ ఇంట్లో తెలుసో తెలియకో తుఫాన్ సృష్టించాను నేను. మీకు ఆశ అనేది లేకుండా చేశాను. ఇది మహాపాపం కదురా శర్మ. దీనికి నేను ప్రక్షాళన చేసుకోవాలి, లేకపోతే నాకు శాంతి లేదు. ఏదో ఒక రకంగా మీకు సహాయపడగలిగితే అప్పుడు నాకు కొంత ఊరటగా ఉంటుంది. నేను మీకు ఏం ఉపకారం చేయగలను, మీ బాధను ఎలా పోగొట్టగలను అని అహర్నిశలు ఆలోచించాను. చివరికి నా ఆలోచన ఫలించింది. మా సురేంద్రుడు ఎంఏ పాస్ అయ్యాడు క్లాస్లో. వైజాగ్లో లెక్చరర్గా చేరబోతున్నాడు. నీ కూతుళ్ళిద్దరూ మంచి ముత్యాల్లాంటి వాళ్ళు నాకు తెలుసు. కానీ నా కొడుకు వివాహ విషయంలో నిర్ణయం నేనొక్కడినే తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అది ధర్మం కాదు. అందుకే నా అర్ధాంగికి అర్ధ స్వాతంత్రం ఇచ్చాను. ఆవిడ మీ పెద్దమ్మాయికి సురేంద్రుడికి వయసు వ్యత్యాసం అట్టే లేదు అంటూ మాధవిని కోడలిగా చేసుకోవడానికి సమ్మతించింది. ఇది నాకు కొంత బాధగా ఉన్నా నన్ను నేను సమాధానపరుచుకున్నాను. ఈ కొద్ది ఉపకారం నాకు చేసి నా మనస్తాపం తీర్చవు. సురేంద్ర సంగత, వాడు పిల్లను చూడడానికి సమ్మతించాడు. పిల్ల నచ్చదని దిగులు నాకు లేదు. ఇంతసేపు మా సంగతే రాశాను. మీకు చిన్నపిల్లకి పెళ్లి చేయాలనే ఆలోచన ఇప్పుడే లేదేమో. కమలమ్మ గారికి నా మాటగా చెప్పి మీరిద్దరూ సంప్రదించుకొని ఏ సంగతి నాకు రాస్తారు కదూ. ఉంటాను. నీ జవాబు కోసం నిరీక్షిస్తూ, నీ శ్రీహరి. ఉత్తరం చదవడం ముగించి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది మాలతి. కమలమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు. చూడమ్మా, ఆయన ఎంత మంచివాడో, కోరి చేసుకుంటానంటున్నాడు కోడలిగా. మన మధు అదృష్టవంతురాలు అంది నెమ్మదిగా మాలతి. అవును, పిలిచి పిల్లనిస్తామంటే అందలా లెక్కే ఈ రోజుల్లో ఇలాంటి వారుండటం అరుదే. నిజంగా చాలా గొప్ప మనసు ఆయనది. తనేదో మనని బాధ పెట్టాను అనుకుంటున్నాడు. ఇందులో ఆయన చేసిందేముంది? అందరూ అనుకున్న విషయమే తను చెప్పాడు. మన కళ్ళు తెరిపించాడు. లేకపోతే మనం గుడ్డిగా ఇంకా అందరి చేతుల్లో అవమానాలు పొందుతూనే ఉండేవాళ్ళం అంటూ కమలమ్మ కళ్ళనీళ్లు తుడుచుకుంది. దూకుడుగా లోపలికొచ్చింది మాధవి. నాకు పెళ్ళా? ఇప్పుడా? నేను అసలు చేసుకోను డంకా బజాయించినట్లుగా అంది గట్టిగా. కమలమ్మ ఏదో అనబోయింది. మాధవే మళ్ళీ అందుకుంది. ఏదో పెద్ద ఉదారంగా ముందుకొచ్చాడు. అంత మంచివాడైతే అక్కనే చేసుకోకూడదు కొడుక్కి?
పెద్దమ్మాయికి కాందే చిన్నదానికి చేస్తారనుకున్నారు కాబోలు. నేను చేసుకోని ఈ పెళ్ళి. ఇంకా నా చదువు సంవత్సరం ఉంది. ఆ తర్వాత ఎంఏ చదువుకోవాలి నేను. కృష్ణశర్మ గారు లోపలికొచ్చారు. ఎలాగండి ఈ మొండి పిల్లతో? కమలమ్మ భర్తతో అంది. చూడమ్మా మధు, కృష్ణశర్మ గారి మాట మధ్యలోనే ఆపింది మాధవి. ఏమిటి నాన్న, మీరు కూడా అక్కకి పెళ్లి కాకుండానే నాకు చెయ్యాలనుకుంటున్నారా? అక్కకి జరిగిన అవమానాన్ని అప్పుడే మర్చిపోయారా? దాన్ని వదిలేసి నాకు పెళ్లి చేస్తే అది ఇంకా బాధపడదు? మీరే చెప్పండి. మన పిల్లని మనమే బాధ పెట్టుకుంటామా? కన్నీళ్ళొచ్చాయి మాధవికి. అక్క మీద ఇన్నాళ్ళు దాగిన మమకారం పొంగి పొర్లింది. మాలతి మెల్లిగా చెల్లెలి భుజం మీద చెయ్యి వేసి మరో గదిలోకి నడిపించుకుపోయింది. ఇంకా మాధవి అలాగే మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రుల నిర్ణయం మారవచ్చు కూడా. మధు, నీకు నా మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. కానీ చూడమ్మా, నా మాట విను. అమ్మా నాన్నలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించు. కాస్త వాళ్ళు ఇప్పటికే నాకు పెళ్లి చెయ్యలేకపోయామని చాలా బాధపడుతున్నారు. కనీసం నువ్వు పెళ్లి చేసుకుంటేనైనా కొంతవరకు వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ సంబంధం వద్దన్నావంటే తర్వాత కాసేపాగి తటపటాయిస్తూ అంది. నీకు పెళ్లి కావడం కష్టం కావచ్చు. కారణం నువ్వు నా చెల్లెలివి కావడమే. ఈ లోకం పోకడ నువ్వు చూస్తున్నావుగా. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటుంది. అప్పుడు ఇద్దరికీ పెళ్లి చేయలేకపోయామే అనే బాధతో వేదనతో అమ్మా నాన్న ఏమవుతారో కూడా చెప్పలేం. మగపిల్లలు లేరు వాళ్ళకి. మనమే అన్నీను. వాళ్ళ పేరు నిలబెట్టడానికైనా మనమే, చెడగొట్టడానికైనా మనమే. నా వల్ల ఎలాగూ మంచి పేరు రాలేదు. దురదృష్టవంతురాలిని. నువ్వైనా వాళ్ళకి. జలజల కన్నీళ్లు రాలాయి మాలతికి. మౌనంగా వింటున్న మాధవి మాలా అంటూ జాలిగా ఏడ్చింది. నువ్వు ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకుని హాయిగా ఎలా ఉండను? పిచ్చి పిల్ల, నా కోసం నువ్వు పెళ్లి మానుకుంటే నాకు సంతోషం అనుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకుంటే నాకంటే ఎక్కువ సంతోషించేవారు ఉండరు. తరువాత నీ పాపని నాకివ్వు, నేను పెంచుకుంటాను. బొగ్గ మీద చిటికేసింది. మాధవి తలుంచుకుంది. అను మధు, నువ్వు ఒప్పుకుంటే అందరికీ తృప్తి. గడ్డం పట్టి ముఖాన్ని పైకెత్తింది. నీ ఇష్టం మాలా, తృప్తిగా నిట్టూర్చింది మాలతి చెల్లెలి మాటలతో. బయటికి నడిచారిద్దరూ. మోహన్జీ నవ్వు ముఖంతో అడుగుపెట్టాడు మోతీలాల్ గారు. రండి రండి, కూర్చోండి. మీ తమ్ముడు గారు కులాసాగా ఉన్నారా? మాల ఎలా ఉంది? వినయంగా అడిగాడు మోహన్. మోతీలాల్ గారు ఇన్నాళ్ళు ఊళ్ళో లేరు. ఆ క్రిందటి రోజే వచ్చారు. వచ్చినప్పటి నుండి హడావిడిగా ఉండడం గమనించాడు మోహన్. ఎందుకో తెలియలేదు. భగవాన్ కృప వల్ల మా తమ్ముడికి కాస్త నయమే అంటూ బ్యాగ్లోంచి ఒక కవరు తీశారాయన. మాలాకి షాదీ కవరు మోహన్ చేతికి అందించారు. ఉలిక్కిపడ్డాడు మోహన్. అదేమీ గమనించిన మోతీలాల్ గారు, మిమ్మల్ని రమ్మని మరీ చెప్పింది మాల. మోహన్ భయ్య రావాలి అంటూ ఒకటే పట్టనుకోండి అన్నారు. తెలియని పులకరింత కలిగింది మోహన్కి. భయ్యా తనని అన్నయ్యగా ఆమోదించిందన్నమాట. పాపం అన్నదమ్ము లేని పిల్ల కదూ, మీరొస్తే మాలాకి తృప్తి మళ్ళీ అన్నారాయన. కాంతి నిండిన ముఖంతో కార్డు తీశాడు. వరుడు శ్యామ్ సుందర్, డాక్టర్. సంతోషమండి, చాలా సంతోషం అన్నాడు మనస్ఫూర్తిగా మోహన్. మీరు తప్పకుండా రావాలి. మేము వదిలేది లేదు. మిమ్మల్ని వదిలి మేము వెళ్ళామంటే పెళ్ళే వద్దంటుంది మా మాల. పెద్దగా నవ్వాడాయన. బిందు వచ్చింది. మాలా ఆంటీ షాదీ అని పాడుకుంటూ. వెంటనే ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు మోహన్ బిందుని బహుని మిమ్మల్ని కూడా తీసుకుపోదామనే వచ్చాను నేను. రామ్లాల్ కలకత్తా వెళ్ళాడు. అట్నుంచే వస్తాడు పెళ్ళికి. మీరు మాతో వచ్చేస్తారా? లేకపోతే వారం రోజుల్లో మన ఫ్రెండ్స్ చాలామంది కలిసి వస్తున్నారు, వాళ్ళతో కలిసైనా రావచ్చు. ముందు వస్తే మాతో అక్కడ పరిసర ప్రాంతాలన్నీ చూడొచ్చు. మీ ఇష్టం, కానీ తప్పకుండా రావాలి సుమా అన్నారాయన లేస్తూ. మోహన్ తను లేచాడు. ఆయన మరోసారి తప్పకుండా రావాలని చెబుతూ వెళ్ళిపోయారు. బిందు కూడా తాతగారు వెనక పరిగెత్తింది. వాళ్లతో వెళ్ళలేదు మోహన్. అసలు మొదట వెడదామనుకోలేదు, కానీ ఏ విధంగా తప్పించుకోవాలన్నా తప్పలేదు వెళ్ళక. తరువాత మాలా కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఉత్తరప్రదేశపు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూడవచ్చు, ఆ ప్రదేశాలు చూడవచ్చునని కాస్త మార్పు తనకి అవసరం అనిపించింది. కానీ రైల్లో వెడుతూ కూడా అనుకున్నాడు, మాలిని ఎవరు, తనెవరు, ఆమె పెళ్ళికి తను వెళ్ళడం ఏమిటి? అంత చిత్రంగా ఉంది. పెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఒక పల్లెటూరులో. నవ్వుతూ ఎదురొచ్చారు మోతీలాల్ గారు. రండి రండి మోహన్జీ అంటూ. ఇల్లంతా హడావిడిగా ఉంది. అలంకరణలు, తోరణాలు, షామియానాలు, పందిళ్ళు, వచ్చే జనం పోయే జనం. అటు ఇటు కలియజూశాడు. ఎక్కడా బిందు కానీ మాలా కానీ కనబడలేదు. ఒక్క క్షణం కొత్తగా ఫీల్ అయ్యాడు. ఏమిటలా నిలబడిపోయారు, రండి అన్నాడు మోతీలాల్ గారు. ఆయన వెనకే లోపలికి నడిచాడు మోహన్కి ప్రత్యేకంగా ఒక గది కేటాయించారు.
సామాన్ అందులో పెట్టుకొని స్నానం అది చేసి భోజనం చేసి నడుం వాల్చాడు. ప్రయాణపు బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. అలా 2-3 గంటల సేపు నిద్రపోయాడు. కళ్ళు తెరిచేటప్పటికి బిందు ఎదురుగా నుంచోనుంది. కొత్త బట్టల్లో మెరిసిపోతోంది. అంకుల్, మాలా ఆంటీ నిన్ను చూడాలంటోంది, వస్తావా? లేచాడు మోహన్. బిందు తీసుకువెళ్ళిన ఇంట్లోకి మెల్లిగా వెళ్ళాడు. సంతోషంగా లేచి నిలబడింది మాల. కళ్ళు మెరిశాయి. పెళ్లి కూతురు అలంకరణలో ఉంటుందని ఊహిస్తున్న మోహన్ మాలని చూసి నిర్ఘాంతపోయాడు. కారణం, మాల పాతగుడ్డలు కట్టుకునుంది. ఒళ్ళంతా పసుపు నూనె పూసుకున్నట్లుంది. చేతికి వివాహ కంకణం కాబోలు కట్టి ఉంది. ఆమె పక్కనే ఒక ఆమె భజంత్రి వాణి భార్యని తర్వాత తెలిసింది, నిలబడి ఉంది. బాగున్నావా మాలా? ప్రశ్నించాడు మోహన్ తెలుగులో. తలూపింది మాల. ఇంకేం మాట్లాడాలో తోచలేదతడికి. ఎన్నో మాట్లాడాలనుకున్నాడు, ఏమీ మాట్లాడలేకపోయాడు. ఉన్న కొద్దిసేపు మాలానే మాట్లాడింది. మళ్ళీ కలుస్తానని చెప్పి బయటకు వచ్చాడు. ఇంతలో కలకలం వినిపించింది. పెళ్లివారు వచ్చారని అందరూ అనుకుంటున్నారు. 4-5 గృహాలు విడిదికి ఏర్పాటు చేశారు. అటు పక్క నుంచి బాణాసంచా కాలుస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. పెళ్లివారు 2 బస్సుల్లో వచ్చారు. మోహన్ని వింతగొల్పిన విషయం ఏమంటే, వచ్చిన పెళ్లివారంతా మగవారే. వెతికి చూసినా ఎక్కడ ఆడవాళ్లు కనిపించలేదు. చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు 1-2 మాత్రం ఉన్నారు. అంతే. ఆఖరికి పెళ్లికొడుకు తల్లి కూడా రాలేదు. అది వాళ్ళ ఆచారమట. ఆడవాళ్ళు అసలు పరాయి మగవాళ్ల కంట పడనే పడరు. ఆ పల్లెల్లో ఇవి మరీ ఎక్కువ. వరపూజ జరిగింది. దానినే ద్వారపూజ అని కూడా అంటారు. అప్పుడే పెళ్లికొడుకుని చూశాడు మోహన్. పెళ్లికొడుకు అందంగా హుందాగా ఉన్నాడు. మాలాకి దేనిలోనూ తీసిపోడనిపించింది. పెళ్లివారికి పలహారాలు పంపారు. వచ్చిన అతిథులందరికీ కూడా పలహారాలు పెట్టారు. రసగుల్లా, రసమలై, గులాబ్ జామ్, బర్ఫీ మొదలైన స్వీట్లు, బాదాం పాలు, కోకోకోలా, ఐస్ క్రీమ్, ఎవరికి ఏది కావాలంటే అవి ఇచ్చారు. వాటిని అందించడంలో, అందరికీ అందాయో లేదో చూడడంలో ప్రథమ పాత్ర వహించాడు మోహన్. పెళ్లికొడుకు తండ్రి పెళ్లికి తరలి వచ్చే ముందు ఏనుగు మీద నుంచి డబ్బు, చిల్లర నోట్లు వానజల్లులాగా విసిరాడు. అక్కడ ఉన్న జనంలోంచి బీదవారు గబగబా వచ్చి ఏరుకున్నారవి. వీరి పెళ్లిళ్లలో భజంత్రికి, అతడి భార్యకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇవన్నీ కొత్త విషయాలే వినడానికి. విడుదల్లో భోగం డాన్సులు, డ్రామాలు జరుగుతున్నాయి. కొన్ని డ్రామాలు చాలా ప్రశస్తమైనవి. హరిశ్చంద్ర, కృష్ణ రాయబారం లాంటివి తెల్లవార్లు జరుగుతూనే ఉంటాయి. పెళ్లి కూతురి ఇంట్లో వివాహ మంటపాన్ని అతి శ్రద్ధగా, అత్యంత సౌందర్యంగా అలంకరిస్తున్నారు. రంగురంగుల లైట్లు పెట్టారు. చుట్టూ పూలమాలలు వేలాడదీశారు. బెలూన్లు కట్టారు. రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. అన్నిట్లోనూ తనకు చేతనైనంత సహాయం చేస్తున్నాడు మోహన్. ముహూర్తం టైము దగ్గర పడుతోంది. సూచనగా మళ్ళీ బాణాసంచాలు కాల్చడం ప్రారంభించారు ఇరుపక్కల వారు. బ్యాండ్ మేళం మోగుతోంది. ముహూర్తం ఇంకొంచెం సేపు ఉందనగా మగపెళ్లివారు చడానా అంటే వాళ్ళు పెళ్లి కూతురికి ఇవ్వదలుచుకున్న నగలు, చీరలు పంపిస్తారు. వాటిల్లోనే భజంత్రి వాణి భార్యకు కూడా చీర ఉంటుంది. పెళ్లి కూతురు తల్లికి కూడా ముహూర్తం టైంలో వాళ్లే పంపిస్తారు చీర. వాళ్ళు పంపించిన చీరే నగలు ధరిస్తుంది పెళ్లి కుమార్తె. మాల పట్టు చీరె నగలు అలంకరించుకొని చేతులకి గోరింటాకు పెట్టుకొని మేలి ముసుగులో సిగ్గుల మొగ్గయ్యై ప్రవేశించింది వేదిక మీదికి. పెళ్లి కొడుకు కారులో వచ్చాడు. వాళ్ళ పెళ్లిళ్లలో ముఖ్యమైనది సింధూర్ దాన్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాపిట్లో సింధూరం పెడతాడు. ఆ సింధూరం పెట్టేటప్పుడు చుట్టూరా తెర అడ్డు పెడతారు. మామూలుగా కన్యాదానం అవగానే సింధూరదాన్ అయింది. అప్పుడు పెళ్లి కూతురు పక్కనే భజంత్రి వాణి భార్య ఉంది. పాణిగ్రహణం, కొంగులు ముడివేయడం, అగ్ని ప్రదక్షిణం, దాన్నే హవన్ అంటారు. ఇవి మన పెళ్లిళ్ళలాగే జరిగాయి. వీళ్ళకి తలంబ్రాలు లేవు. పేలాలు ఒక పెద్దాయన ఇద్దరి మీద చల్లాడు. ఉత్తరప్రదేశ్ పెళ్లిళ్ల గురించి చదవడం, వినడమే కానీ వివరంగా ఎప్పుడూ చూడని మోహన్ కుతూహలంగా మాల పెళ్ళంతా చూశాడు. బిందు ఆంటీ వెంటే తిరిగింది. శ్యామ్ సుందర్ బిందుతో కబులు చెప్తున్నట్లు నటిస్తూ మాలాతో మాట కలిపేవాడు. సిగ్గుపడి తలవంచుకునేది మాలిని. కొంటెగా చిరునవ్వులు చిందించేవాడతడు. ఇది గమనించిన మోహన్ కనుల పండువుగా ఉంది. వేదిక పక్కనే కూర్చున్న మాలా తండ్రి రతన్లాల్ గారిని పరిచయం చేశాడు మోతీలాల్ గారు. గంభీరమైన, ఆకర్షణీయమైన విగ్రహం ఆయంది. కొద్దిగా బలహీనంగా కనబడుతున్నారు. కథ కొనసాగు.